నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముగిసిన పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు. అన్నదానం ఒక పూట సంతృప్తి కలిగిస్తే విద్యాదానం తరాల పాటు సంతృప్తినిస్తుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న 218వ జయంతి. నివాళులర్పించిన జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఏడుగుండ్లపాడు వాసులకు గ్రామస్తులు ఘన సత్కారం. గ్రామంలో నేర్చుకున్న విద్యాబుద్ధులు, పెద్దల మాటలే తమ ఎదుగుదలకు దోహదపడ్డాయన్న ముగ్గురు ప్రముఖులు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం ఎంతో గొప్పదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవ వేడుకల్లో మంత్రి రవికుమార్ ప్రసంగించారు. తరాలు యుగాలు మారినా విద్యను మించింది మరొకటి లేదన్నారు. భోజనం పెడితే ఒక పూట సంతృప్తి పడతారని, అదే విద్యాదానం చేస్తే ఆ వ్యక్తి తనతో పాటు 10 మందిని బతికించే స్థాయిలో ఉంటారన్నారు. పీవీఆర్ హై స్కూల్ 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పీవీఆర్ హై స్కూల్ అభివృద్ధి చేసేందుకు సమీపంలో ప్రీ మెట్రిక్ హాస్టల్ నిర్మించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. తూర్పుపాలెంలో ఉన్న హాస్టల్ను 3.70 కోట్లతో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపారు. పీవీఆర్ హై స్కూల్లో చదువుకున్న వారిలో అనేక మంది గొప్ప స్థాయిలో ఉన్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. అందరూ ఒకసారి కలుసుకునే విధంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పీవీఆర్ హై స్కూల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విద్య ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పూర్వ విద్యార్థి, విశ్రాంత డీజీపీ నండూరి సాంబశివరావు, పీడీసీసీ బ్యాంకు పర్సనల్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తరమి ధరణీపతులను సురలకు వశము కాని దశముకు సురలకు వశము కాని దశముకు సురలకు వశము కాని దశముకు నుంచి విశదముగా యుద్ధకు సీదతో వెంచేసిదివు రఘురామ రోగరథముని దాసుల రోగ పరగ వ్యాఘ్రపురమున వెలసిన పరగ వ్యాఘ్రపురమున వెలసిన వరద రాజదేవ ఆశ్రిత సురభోజ అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది, చాలా గొప్పదనమాట. తరాలు మారినా, యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట. ఏదైతే భోజనం అయితే ఓ పూట పెడితే సంతృప్తి పరుస్తాం, కానీ విద్యను ఇస్తే వాడు బతకడంతో పాటు 10 మందిని బతికించగలిగిన గొప్పది ఏదైనా ఉందంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక్క విద్యకు మాత్రమే చెల్లిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎవరైనా మేము ఒంగోలు వచ్చినప్పుడు
ఏ మీటింగ్ పెట్టినా ఎవరు దిగాలన్నా ఏదున్నా సరే అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే స్కూల్ ఏది ఉందంటే పీవీఆర్ స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు లేరనమాట. అలాంటి ఎంతో మంది ఆ రోజుల్లో స్థలం అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఇవాళ ప్రకాశం జిల్లా నలుమూలల స్కూల్స్లో ఆ రోజు అందరూ కూడా దానం చేసిన స్కూల్ స్థలాలే. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువుకొని వివిధ హోదాల్లో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు పెద్దలు చాలామంది మా గ్రామంలో 10 మంది చదువుకుంటే గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు. ఇవాళ ఏంది మనము మన పిల్లలనే ఉండేవాళ్ళు. ఆ రోజు ఎట్లుండేదంటే మా గ్రామానికి స్కూల్ పెడితే మా గ్రామంలో చదువుకుంటారు, 10 మంది బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, మా గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు చాలామంది పెద్దలు చాలామంది దానాలు చేసేవాళ్ళు అనమాట. చదువుకునేటప్పుడు ఒక గొప్ప స్నేహితుడు తయారవుతాడు. మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా విద్యార్థి దశలోనే స్నేహితుడు ఉంటాడు అనమాట. ఇట్లాంటి 2 మనకి ఉండేది ఒక స్కూల్లో మాత్రమే అనమాట. అలాంటి స్కూల్ని ఈ ప్రకాశం జిల్లా ఆ రోజు వెనకబడి ఉన్న ప్రకాశం జిల్లా అందించిన పీవీఆర్ యాజమాన్యం కానీ ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ చదువుకున్న తల్లిదండ్రులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంలో మేము కూడా మీ అందరితో కలిసి పాలుపంచుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనుబంధం ఒంగోలు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర గ్రామాలకు అనుబంధంగా ఉన్నటువంటి స్కూలు. ఇక్కడి నుంచి ఉన్నత స్థానాలకు కూడా ఎదగటం, పాత రోజుల్లో ఈ గర్ల్స్ హై స్కూల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండి తర్వాత మంచి బిల్డింగు 90s ఇప్పుడు 80s ఇక్కడ కట్టడం, ఈ స్కూలు బాగా ఉండేది. తదుపరి విశాలమైన గ్రౌండ్ ఈ ప్రాంగణంలో జూనియర్ కాలేజ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది విద్యలకి ఈ ఉన్నటువంటి స్కూల్ని అనుబంధంగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్కి ఒక మంచి నిర్ణయం కూడా తెలియజేసుకుంటూ 100 సంవత్సరాల క్రితం దాతృత్వంతో పిసిపాటి వెంకట రంగయ్య శర్మ గారు దాతృత్వంతో ఇది ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. వారి పేరు మీద మిడిల్ క్లాస్ పీపుల్తో పాటు పూర్ పీపుల్కి గవర్నమెంట్ స్కూల్స్కి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్ కరికులం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉన్న విద్యార్థి అయినా కానీ మంచిగా రాణించాలి, వారు ఉన్నత స్థితిలో ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్తో సహా పూర్తి స్థాయిలో ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నామనే విషయం తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో మరింత మంది విద్యార్థులు మరింత ఉన్నత స్థానాలకు రావాలి. ఈ పీవీఆర్ స్కూల్ 100 years అయిపోవటం, ఎంతోమంది ప్రముఖులుగా చదువుకున్న వాళ్ళు ఈరోజు మన ఎక్స్ డీజీపీ గారు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, ఐజీ గారు లాంటి వాళ్ళు, డాక్టర్స్, లెక్చరర్స్, వ్యాపారస్తులు, అదేవిధంగా వివిధ స్థాయిల్లో గొప్ప స్థాయిల్లో ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ఒకసారి కలుసుకోవడానికే ఈరోజు ఈ 100 years సెలబ్రేషన్ మన వాళ్ళంతా కూడా పెట్టారు. అందరం కూడా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు బయట ఊళ్ళ నుంచి కూడా అందరూ వచ్చారు. అందరూ కూడా ఒకసారి చిన్ననాటి గుర్తులు పెట్టుకోవటం, అదేవిధంగా చిన్నప్పుడు జరిగిన మాస్టర్స్ వీళ్ళందరితో కూడా కొంతమందితో కలుసుకోవటం ఒక మంచి కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమంలో మేము కలవటానికి, మీకు సహాయం చేయడానికి, మనం ఏం చేస్తే మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలో మనం ఉన్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటి ఏంటిదంటే ఈ సందర్భం మీ అందరిని చూస్తూ ఉంటే మా స్కూల్స్ కూడా గుర్తొస్తున్నాయి. నేను కూడా రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్నాను. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఎవరైనా ఏమన్నా అడిగితే నేను క్లియర్గా చెప్తా ఉంటాను, నాలో ఉన్న మంచితనం అంతా నా స్కూల్ వల్ల, మిగతాదంతా వేరే వాళ్ళ వల్ల అని చెప్తూ ఉంటాను. సో అది ప్రతి స్కూల్లో ఉండే వాళ్ళకి అదే ఉంటుంది. అందుకని ఇలాంటి హ్యాపీ సెలబ్రేషన్లో మరీ ముఖ్యంగా ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఫార్మర్ డీజీ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అల్యూమినై చెప్పారు ఈ స్కూల్కి డెవలప్మెంట్ చేయడానికి విల్ బీ ఫార్వర్డ్ అని. ఐ హోప్ all of us put together will do our best to develop this school. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈ వేడుకలకు హాజరు కాలేకపోయాను, కానీ ఈ సంబరాలు చూస్తుంటే ఈ చిన్ననాటి స్నేహితులు, మాకు సీనియర్లు, మాకు జూనియర్లు ఎంత ఆప్యాయతతో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు అని అంటే, ఇవాళ మన టీచర్లను మనం ఎంత చక్కగా గౌరవించుకున్నామంటే, శ్రీ కొప్పోలు హనుమంతరావు గారికి జరిగినటువంటి సన్మానం ఒక చిన్న నిదర్శనం. అలాంటి ఉపాధ్యాయులు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి
Once again, I am requesting from the rear side, please maintain silence. Please maintain silence. ఓకే, నేను మాట్లాడుతూ 2 నిమిషాలు, ఆ తర్వాత మంత్రివర్యులు మాట్లాడతారు. వారి సందేశం వినాలి, విని మనం ఆకలింపు చేసుకోవాలి. దయచేసి నిశ్శబ్దం పాటించండి. సో ఇప్పుడే ఒక ఈనాడు మిత్రుడు కనబడితే చెప్పాను, మీ ప్రస్థానం ఎలా ఉంది ఈ స్కూల్లో అంటే మన అందరి తరఫున చెప్పాను. తన పోరాట పటిమతో తెల్లదొరలకు భయాన్ని రుచి చూపించిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న అని జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ కొనియాడారు. వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ప్రకాశం భవనంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిని ఎస్ నిర్మల జ్యోతి ఆధ్వర్యంలో జరిగాయి. వడ్డే ఓబన్న చిత్రపటానికి జేసీ గోపాలకృష్ణ పుష్పాంజలి ఘటించారు. బ్రిటిష్ వారి నిరంకుశ పాలనను, వారి అరాచక విధానాలను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధ్యక్షుడు వడ్డే ఓబన్న అని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. డిఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, వడ్డెర సంఘం నాయకులు రాయపాటి అరుణ, చల్లా శ్రీను, చల్లా నాగేశ్వరమ్మ, పల్లపు హనుమంతరావు, పల్లపు రాఘవరావు, తన్నీరు శివప్రసాద్, తన్నీరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సార్ ప్లీజ్ అందరూ మన వద్ద ఈ సమక్షంలోనే ఆ రోజు చెప్పడం జరిగింది. సంవత్సరం రోజులు రద్దవుతుంది, మనం విగ్రహం పెట్టాలి అనంటే కొందరు చెప్తున్నారు, దీక్షించడం జరుగుతుంది అని చెప్తున్నారు. సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. సో మరి చాలా సంతోషం. సో ఆ విధంగా మరి అది కూడా వ్యవస్థకి వ్యతిరేకంగా, తర్వాత రైతులు కూడా రైతుల మీద వాళ్ళ ఆదాయం ఎంతో చూసుకోకుండా బ్రిటిష్ వాళ్ళు పన్నులు ఎక్కువగా విధించేవాళ్ళు. ఆ పన్నుల వ్యవస్థకి వ్యతిరేకంగా రైతులని అన్ని రకాలుగా ఆదుకోవాలి, గ్రామస్తుల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయడం జరిగిందండి. ఈ పోరాటంలో ఆయన ఒక వడ్డెర కులస్తులే కాదు, యానాదులు, చెంచులు, ఇంకా పోయే వాళ్ళు అందరినీ కలుపుకొని ఆయన అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోరాటం చేయడం జరిగింది. ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనం ఆయనలో ఉన్న దేశభక్తి అనేది ముఖ్యంగా గుర్తించాలి. ఆయనలో ఉన్న ధైర్యం, సాహసం, తర్వాత నిజాయితీ, ఇట్లా రకరకాల గుణాలున్న పరిపూర్ణమైన వ్యక్తి ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. వడ్డే ఓబన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. పోయిన సంవత్సరం నుండే ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ఒక జీఓఆర్టీని ఇష్యూ చేసి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి పోయిన సంవత్సరం కండక్ట్ చేసినటువంటి కార్యక్రమానికి మేము మీకోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అధికారులు అంతా వచ్చాం, మరి ఈసారి ఎక్కువ సంఖ్యలో వచ్చారు, చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని మీ అభిలాష మీ యొక్క మాటల్లో వ్యక్తమైంది. అలా ఘనంగా జరుపుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి కానీ, గ్రామాలు మన టౌన్లో విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి అవన్నీ కూడా మీ వంతు కూడా కృషి చేసి, లేదో వడ్డే ఓబన్న గారు ఆయన జయంతి పరంగా మనకు గుర్తు రావడం కాదు, మన నరనరాల్లో కూడా వారి యొక్క త్యాగం, ఆ పటిమ, చూసి మనం ఈరోజు ఏదైతే మనం అనుకున్నామో అవన్నీ కూడా మీరు కూడా మీ వంతు కూడా ఫ్రీక్వెంట్గా మీరు కదిలిస్తే ఎక్కడికక్కడ రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలో అయితే జిల్లా స్థాయిలోను ఇది ఒక సిస్టమ్ ఉంది మనకి. ఆ స్థాయిలో చేస్తే ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. సో అది కూడా ఆ కళ కూడా మీకు వచ్చే దీనికల్లా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మరి
ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి పేరు మీద ఒక మూవీ తీశారు. నా సూచన సలహా ఏమిటంటే అదే మాదిరిగా ఉడ్డే ఓబన్ గారు ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే ఉడ్డే ఓబన్ గారి యొక్క చరిత్ర కూడా అది. తల్లిదండ్రులు విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న విద్యాసంస్థ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీ అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. విద్యాసంస్థలకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ చైర్మన్ రమణారెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చి మంచి ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు. ఒంగోలు వెంగముక్కలపాలెంలో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీ క్యాంపస్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, వాడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాజగారి వెంకట్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నగరాధ్యక్షుడు బండారు మదన్, బీజేపీ నాయకులు శివారెడ్డి, యోగ యాదవ్, ఫేస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ శ్రీధర్, డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సీఈఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. వేదిక మీదకి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రైతు బాంధవుడు, వాణిజ్య రంగ ప్రగతి సారథి, వర్తక ప్రముఖులు, మరొక ముఖ్య విద్యా సంస్థ మాంటిసోరీ విద్యా రంగసాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎస్ చందన 426, కే భార్గవి 466, ఎస్కే అబ్దుల్ జుబేర్ 468, గురివా 466, ఎస్ మహేశ్వరి 36, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, బైపీసీ స్టేట్ ఫస్ట్. తారాలు వస్తారు. మా కాదర్ బియ్యమ్మ బ్యాక్ జరిగిన అమ్మా, నైట్గా నీట్గా క్రాస్గా నిలబడండి అందరూ, ఎవరికి వాళ్ళే జరుగు, ముందు జరుగు, ఫ్రంట్కి రా. వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళందరికీ ఒకసారి సార్ గ్యాలరీ బయట పక్క స్టాఫ్ మరి ఎవరి జాగ్రత్తలో ఉండాలి. ఇటు అవుట్ సైడ్ అటు పక్క భోజనంకి వెళ్ళేటటువంటి దారిలో అందరూ వరుసగా ఫ్యాకల్టీ చెయ్యి కడగడం మర్చిపోయారు. చాలా సంతోషం. ఎప్పుడు సరస్వతి ఈ కాలేజీ ఫంక్షన్ అంటేనే బాగా భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమంలాగా చేస్తారు. ఎందుకంటే నేను పోయినసారి కూడా వచ్చాను. అప్పుడు కూడా ఎక్కువసేపు ఉందామంటే ఆ రోజు తిరుమలకి వెళ్తా, మళ్ళీ ఏమిడే నేను కూడా ఇట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు ఏమో విజయవాడ వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి మళ్ళీ మీతో ఉండలేకపోతా ఉన్నా. ఏదైనా కూడా ఈరోజు సరస్వతి జూనియర్ డిగ్రీ కాలేజ్ మన రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 2017 సంవత్సరంలో కాలేజీ స్థాపించి ఆ రోజుల్లో స్థాపించినప్పుడు 330 మంది విద్యార్థులతోటి కాలేజీ స్టార్ట్ చేసి మళ్ళా సంవత్సరం పెరిగే కొద్ది ఈరోజు దగ్గర 6,000 మంది విద్యార్థులతోటి కాలేజీ నడుపుతున్నాడు అంటే ఆయన చేసిన కృషిని మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
ఆయన ఒక బాధ్యతగా ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి ఇటు మా స్టూడెంట్స్ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ సదుపాయాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక మంచి ఫ్యాకల్టీస్ని తీసుకోవడంలో కానీ అన్ని ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు అనేక ర్యాంకులు కూడా ఈ సంస్థకు రావడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఒక గెస్ట్గా ఈరోజు పిలిచిన మన రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా, వాళ్ళ పిల్లలకి, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈసారన్న కార్యక్రమానికన్నా ఖచ్చితంగా చివరి దాకా ఉండేటట్టుగా, ఆ రోజు ఏది ప్రోగ్రామ్స్ లేకపోతే ఖచ్చితంగా చివరి దాకా ఉండి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూడాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే ఒక మంచి సాంగ్ ఎంతో చక్కగా చేశారు పిల్లలు. దానికి చాలా మేము మన దుర్గమ్మ సాంగ్ని కూడా చాలా చక్కగా చేశారు. అలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఆ భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుడికి పడ్డట్టు కొంతమంది చదువుతారు, కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు, కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటారు, రకరకాల యాక్టివిటీస్లో ఉంటారు. కాబట్టి ఇందాక ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈసారి వచ్చేదానికన్నా మనం ఎక్కువ టైము మీ అందరితో గడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రమణారెడ్డి గారికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వైఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ. పట్టణంలో కాలేజ్ స్టార్ట్ చేయాలి సార్, ఉన్నప్పుడు మీ సాయం అవసరం అని అన్నారు. అయ్యా రమణారెడ్డి గారు, మీరు చాలా సాహసం చేయాల్సి వస్తుంది. ఒంగోలు టౌన్లో అంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. పిల్లలకి ఒక నమ్మకం రావాలంటే పెద్దలకి నమ్మకం రావాలి, పేరెంట్స్కి ముఖ్యంగా కూడా. అది చాలా అవసరం. పేరెంట్స్ వారి పిల్లల్ని తీసుకొచ్చి ఈ కాలేజీలో చేర్పించాలన్నంటే, సార్ ఒక ప్రయత్నం చేస్తాను, మీరు సాయం చేయండి అని అన్నారు. అదేవిధంగా కొంత సాయం చేయడం కూడా జరిగింది. ఉన్నప్పుడు 450 మంది స్టూడెంట్స్ ప్రారంభం చేసి 8 సంవత్సరాల్లో 6000 స్టూడెంట్స్ని తీసుకొచ్చారంటే నిజంగా నేను రమణారెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నేను చాలా కష్టతరమైంది. సిటీలో ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు చాలా ఆలోచించి వారి కాలేజీలో చేర్పించాలి పిల్లలను అనుకుంటే చాలా వారు అన్ని విధాలు కూడా టెస్టులు చేసిన తర్వాతనే పిల్లల్ని కూడా చేర్పించుకుంటారు. ఉన్నప్పుడు అటువంటి అన్నీ కూడా దాటి రమణారెడ్డి గారు వారి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాటు కూడా దీనికి బిహైండ్ ఏమిటనే వారి తనయులు గణేష్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు ఆలోచిస్తే వారి కృషి. ఎందుకేంటంటే ఇక రాబోయే రోజుల్లో రమణారెడ్డి గారు మేము అవసరం లేదు, అయిపోయింది, రిటైర్ అయిపోతున్నాం. రిటైర్ అయిపోవాలా లేదా? కుర్రవాళ్ళు ఉన్నారు మీకు, గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి కావాలా? వాళ్ళ పర్యవేక్షణలో ఈ సరస్వతి విద్యా సంస్థలు అనేది కూడా ఇంకా ముందుకు దూసుకుపోవాలని తెలుపుతూ ఉన్నాను. నేను దేవాలయాల్లో ఉండే పిల్లలు దేవుడు లాంటి వాళ్ళని చెప్పేసి నమ్మేవాళ్ళు. కాబట్టి మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కూడా మరి చెన్నై వెళ్ళాలి, మరి మన కార్యక్రమం కోసం మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తూ మరి ఉన్నారు. అట్లా అందుకని ఎమ్మెల్యే గారికి, మరి మన ఎంపీ గారికి మరొకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన విద్యా సంస్థ స్థాపించి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. మన స్టార్టింగ్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు 6000 మంది ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం మనకి మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనకే వస్తుంది. మరి గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంక్ సాధిస్తూ లాస్ట్ ఇయర్ మరి జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి మన గౌరవ పెద్దలు, మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మనం మరి బహుమతి ప్రదానోత్సవం తీసుకోవడం జరిగింది. పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 1982-83 10వ తరగతి స్నేహ సొసైటీ బ్యాచ్ సహకారంతో నిర్మించిన సభావేదిక ప్రాంగణం, డైనింగ్ హాల్ ఆధునీకరణ కార్యక్రమాలను పాఠశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత డీజీపీ నండూరి సాంబశివరావు, పూర్వ ప్రధానోపాధ్యాయులు కొప్పోలు హనుమంతరావు ప్రారంభించారు. 1982-83 బ్యాచ్ విద్యార్థులు స్నేహ సొసైటీ పేరుతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించి దేశభక్తి గీతాలు ఆలపించారు. పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవ కమిటీ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సార్ మేము బ్యాచ్ అంతా గ్రూప్ ఫోటో తీద్దాం. అది అక్కడక్కడ సార్ చేతులు పెట్టబాకండి. మేడం గారు చేతి పెట్టండి. నేను 83 బ్యాచ్లో స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అయ్యాను. నా పేరు డాక్టర్ ఏవై రావు, క్యాన్సర్ స్పెషలిస్ట్గా సెటిల్ అయ్యాను. దాని తర్వాత నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. లాస్ట్ 2 ఇయర్స్ మన ఒంగోలులో రిమ్స్కి డైరెక్టర్గా పనిచేశాను. 2 ఇయర్స్. దాని తర్వాత ఈ మధ్యకాలంలో విజయవాడకి సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా వెళ్ళాను. నేను సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఇప్పుడు పనిచేస్తున్నా, లేక రిమ్స్కి డైరెక్టర్గా పనిచేసినా, లేక కోటాను మంది పేషెంట్లకి, క్యాన్సర్ పేషెంట్లకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చిన నాకు పెట్టిన పువ్వ పీవీఆర్ పువ్వ. కనిగిరి నియోజకవర్గంలో కిడ్నీ బాధితులు డయాలసిస్ కేంద్రం అందుబాటులో లేనందున ఇబ్బందులు పడుతున్నారని, పూర్తి స్థాయిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎంపీ నిధులు కేటాయించాలని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కోరారు. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంటను ఆయన కార్యాలయంలో కలిశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 100 మందికి పైగా చనిపోయారని తెలిపారు. పాత డయాలసిస్ యంత్రాల స్థానంలో కొత్త పరికరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేక వార్డు ఏర్పాటుకు నిధులు కేటాయించాలని అన్నారు. నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ఎంపీ తెలిపారు. సమీక్షలో వార్డు చైర్మన్ రియా తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కలెక్టర్ కూర్చో అంటే మామూలు కిట్ వేసాము, డోర్ లేదు, ఏం దాంట్లో అందుకే సీఎం వాటికి మళ్ళీ వాటర్ ప్లాంట్ ఇస్తున్నాం లేదా వేరే చేస్తాం. వేరే మార్గపడండి రోడ్డు కోర్టులో అది ఇచ్చారు. ఇంకా రోడ్ సార్ బట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఆ డబ్బులు ఎట్లా కట్టాలి? డ్యూ ఉంది. ఇక్కడ లోకల్లో నుంచి నువ్వు నీళ్ళు చేసుకోమంటారు. మాకు అది పాసిబిలిటీ లేదు. 3.5 crore వస్తే శాలరీస్, ఇది లైట్స్, రిపేర్స్ ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువును ఘనంగా సత్కరించారు. సుదీర్ఘకాలం ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి వేలాది మంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసిన కొప్పోలు హనుమంతరావు మాస్టర్ను గుర్రపు బగ్గీపై ఊరేగించారు. పీవీఆర్ బాలికోన్నత పాఠశాల నుండి శతాబ్ది ఉత్సవ వేడుకల ప్రాంగణం పీవీఆర్ బాయ్స్ హైస్కూల్ వరకు గుర్రపు బగ్గీపై తీసుకువచ్చారు. ప్రదర్శనకు ముందు భాగంలో పూర్వ ప్రస్తుత విద్యార్థులు నృత్యం చేస్తూ కార్యక్రమంలో జోష్ నింపారు.
2 రోజుల పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవ వేడుకలకు ఈ కార్యక్రమం పతాక శీర్షికన నిలిచింది. ఆనాడు సరైన విద్యా సౌకర్యం కూడా లేని కుగ్రామం అది. అలాంటి కుగ్రామం స్థాయి నుండి గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామం నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆనిముత్యాలకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. పలానోడు మనూరోడే అన్న రీతిలో ఏడుగుండ్లపాడు గ్రామం పేరును జాతీయ అంతర్జాతీయ యవనికపై నిలబెట్టారని మురిసిపోతున్నారు. తమ గ్రామస్తులు వారి వృత్తి ప్రవృత్తిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన సివిల్ ఇంజనీర్ గాలి మాధవీలత, ఎన్ఆర్ఐ మండవ సతీష్, ఆలయ స్థపతి దగ్గుపాటి నాగవరప్రసాదులను ఘనంగా సత్కరించి అభినందనలతో ముంచెత్తారు. ఏడుగుండ్లపాడు గ్రామంలో పుట్టిన సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన గాలి మాధవీలత దేశ రక్షణకు ఎంతో ప్రాధాన్యమైన జమ్మూ కాశ్మీర్లోని చినాద్ రైల్వే వంతెన నిర్మాణంలో చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రివర్గం, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. గ్రామానికి చెందిన మండవ సతీష్ ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసి కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి మంచి ఫలితాలు సాధిస్తూ పరిశ్రమలు నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన సహృదయుడిగా పేరొందాడు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదిశంకరాచార్య ప్రాజెక్టు సలహాదారునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ దేవాలయాల స్థపతి దగ్గుపాటి నాగవరప్రసాద్ దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ ఎన్నో ఆలయాలకు రూపకల్పన చేసి రికార్డు స్థాయిలో హైదరాబాద్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద ప్రపంచంలోని ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని రూపొందించి విశిష్ట పురస్కారాలు, పేరు ప్రఖ్యాతులు గడించారు. పేరెనికగన హిందూ ఆధ్యాత్మిక పీఠాల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి మేధో సంపన్నులైన ఏడుగుండ్లపాడు వాసులను గ్రామస్తులంతా కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ఒక్కటిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించుకొని తమ గ్రామ గౌరవాన్ని, ఐక్యతను చాటుకున్నారు. ముగ్గురు సత్కార గ్రహీతలు ప్రసంగిస్తూ గ్రామంలో బాల్యం, విద్యాభ్యాసం, పరిచయాలు, గురువులు చెప్పిన పాఠాలు,
పెద్దలు బోధించిన నీతి మాటలు గుర్తు చేసుకొని తమ ఎదుగుదలలో వారందరి పాత్ర ఉందంటూ సవినీయంగా మనవి చేశారు. గ్రామ సర్పంచ్ శిల్పా సౌందర్య, మాస్టర్ వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, అంజిరెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసరావు, రాజశేఖర్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే అభినందనలు అందజేశారు. అదే మా శేఖర్ మావయ్య అప్పట్లో మా చేత స్టీమ్ బోర్డ్ చేయించారు. స్టీమ్ బోర్డ్ ఆ ఏజ్లో 6th క్లాస్లో 5th క్లాస్లో అంటే వాటర్ బోర్డులో ఇల్లు స్టీమ్ ద్వారా జనరేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక లారీలు చేయించేవాళ్ళు. అంటే ఒక క్రియేటివిటీ ఆయన క్రియేట్ చేయించారు. సో ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, సో ఎడుగులపాడు మనకి ఒక ఫౌండేషన్ ఒకటి క్రియేట్ చేసింది. మనందరికీ కూడా నా సక్సెస్ కూడా అది కారణం అని చెప్తున్నాను. ఐ నో ఎవ్రీబడీ ఈస్ వెరీ డిలేడ్ హియర్. సో చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్కి నేను కంపెనీ స్టార్ట్ చేయడానికి నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. ఐ వాజ్ 28 years old when I started the company. I was actually 27. సో అప్పట్లో 27 yearsలోనే నేను 1997లో as soon as I joined కంపెనీ కన్సల్టింగ్ కంపెనీ దెన్ ఐ రియలైజ్డ్ నీడ్, అంటే అవసరం గుర్తించి ఆ అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశాను. సో ఫైండ్ అవుట్ నీడ్, ఏది నిష్ ఏరియా ఉంది, ఏది అవసరం అని చూసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఒక కెరీర్ స్టార్ట్ చేయాలంటే మీరు దాని గురించి గుర్తించి చేయాలి. సో ఆ విధంగా స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ మేము 20% పెరుగుతూ వస్తున్నాము. సో వీ క్రాస్డ్ 500 crores రెవెన్యూ. సో వీ హ్యావ్ ఆఫీసెస్ అక్రాస్ యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇక్కడ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ సక్సెస్కి ఒక నాది ఫౌండేషన్ అయితే ఉండాలి. అది ఎడుగులపాడు అని చెప్పి చెప్పారు. నువ్వు ఎక్కడ పుట్టి పెరిగావో ఆ పరిసరాల్లో కొన్ని రోజులు తిరిగినావు, 1-2 రోజులు గడుపు. నువ్వెవరవో నీకు తెలుస్తుంది. నువ్వెవరవో నీకు తెలిసినప్పుడు ఈ దుఃఖానికి కుంగిపోవు, డిప్రెషన్కి లోనవ్వవు. నీకేదో సత్కారం జరిగి మంచి జరిగినప్పుడు దానికి నువ్వు పొంగిపోవు, బ్యాలెన్స్గా ఉంటావు అని చెప్పి ఆయన చెప్పిన ఒక ప్రసంగం విని నేను ఇమీడియట్ చేసిన పని ఏంటంటే మా అమ్మ నాన్న అనుమతి తీసుకొని మన ఊరు ఇల్లు కట్టుకున్నాను. చాలా ప్రయాణాలు. అంటే ఈ ఇల్లు అక్కడెక్కడ పెడితే ఇంకా పెరిగేది కదా, ఈ డబ్బులు అక్కడెక్కడ కొంటే ఇంకా ఇన్ని కాదు, అవన్నీ అక్కర్లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వెళ్ళానని వైష్ణవ సంప్రదాయంలో స్వస్వరూప జ్ఞానం అంటారు. నువ్వెవడో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, నువ్వు అసలు నీ స్థాయి ఏంటో తెలుసుకో, ఈ రోజు వచ్చినవన్నీ వేరే అనేటువంటి ఒక దాన్ని ఆచరించాలి, నేర్చుకోవాలని చక్కగా ఇక్కడే ప్రతి సంవత్సరం కనీసం 30 రోజులు ఈ ఊర్లో గడపాలి అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా జీవితంలో నేను మొదలు పెట్టినప్పుడు నా దగ్గర ఏం లేదు, కట్టుబట్టలతో మేము వచ్చాము ఈ ఊరికి. ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానికి బలం అంత మొత్తం ఇన్స్పిరేషన్ మన ఊరు, మన వాతావరణం, మన కల్చర్. నేను ఎన్నో చోట్లకి వెళ్ళినప్పుడు నన్ను మనుషులు అడుగుతారు, ఆడపిల్ల అయ్యండి మీ ఇంత ధైర్యంగా, ఇంత కష్టపడే స్వభావం, ఇంత నిబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని. నా సమాధానం ఈరోజు ఒక్కటే, ధైర్యం అనేది మన ఏడుగులపాడు గాలిలోనే ఉంది. కష్టపడే స్వభావం మన మట్టిలో ఉంది. నేను ఎంతోమందిని చూశాను, చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, రైతులు. ఆశ్చర్యపోతాను నేను ఇప్పుడు. వాళ్ళకి రేపు ఏంటి అని తెలుసుకోకుండా వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడే స్వభావం మన రక్తంలో ఉంది. అలాగే నిబద్ధత అనేది మన సంస్కృతి. నేను ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చి ఇంత పైకి ఎదగగలిగానంటే నా వెనక పరపతి లేదు, వెనక డబ్బులు లేవు, ఎలాంటి ఆదరణ లేదు. బయటకు వెళ్ళినప్పుడు ఇలా నేను చేయగలిగినప్పుడు మీలో ప్రతి ఒక్కళ్ళు ఇంతకంటే పైకి రాగలరు అని నాకు దృఢ విశ్వాసం. నా జీవితాన్ని మీరు చూసినప్పుడు ఇది సాధ్యం అవుతుంది అని మీకు తప్పకుండా తెలుస్తుంది. కలల కానాచి ప్రకాశం జిల్లాని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన నాటకోత్సవాలను ఎంపీ ప్రారంభించారు. సంఘం కార్యదర్శి అంగల్కుర్తి ప్రసాద్ అధ్యక్షతన సభ నిర్వహించారు. రంగభూమి కళాకారుల సంఘానికి రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందని 103 నెలల నుండి క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేద కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సభానంతరం ఎస్వి రంగారావు కళా స్రవంతి కాకినాడ కళాకారులు చౌకీదార్ నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. సంఘ సభ్యులు పలువురు కళాకారులు పాల్గొన్నారు.
ఒక్క నిమిషం. చిన్న వయసులోనే ఇంత పెద్ద సామాజిక బాధ్యతను ధైర్యంగా తన బుధస్కంధాల మీద వేసుకుని ధైర్యంగా నడుపుతున్నా మేడం గారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు ఆర్థికంగా పుష్కలంగా డబ్బు ఉన్నా పబ్బులు క్లబ్బులు అని తమ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేటి కాలంలో ఒక మంచి పనికి కేటాయించడానికి కూడా 10 నిమిషాలు వ్యవధి ఉండట్లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకాసేపట్లో ఇక్కడ కాదు దాగి ఉన్నారన్నమాట. బయటవే మీ వారు ఏం చేస్తుంటారు? మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. అవునా? మరి ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పటికీ చేసుకోరా? ఎందుకని? ఎందుకంటే నాకు పెళ్ళైంది, నా భర్త, నా పిల్లలు, నా సంసారం అంటూ కొత్త సాగరంలో పడిపోయింది. ఈ ట్రస్ట్కి, ఈ పిల్లలకి ఒక పట్టుదలతో కూడా ఎప్పుడు ఒంగోలు అంటే కళలు క్రాణాచి అనేది పేరు. అందువల్ల ఆ కళ అనేది ఆదరించడం, ఆ కళకి ప్రోత్సహించడం అనేది ఇక్కడ చాలామంది దాతలు కూడా ఎన్నో విధాలుగా కూడా సపోర్ట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమం అనేది సజావుగా కూడా జరిగిపోవాలని, ఇంకా కళాకారుల సంఘం వారికి మామూలుగా మేము వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం. అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మాకు కూడా ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల మీ కళాకారుల ఇవాళ నాటిక ప్రదర్శన, నాటకం 2 ప్రదర్శన కూడా జరగబోతున్నారని తెలిసింది. ఆ కళా ప్రదర్శనలో పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ కూడా ఒక మనస్ఫూర్తిగా ఉన్న వారందరికీ కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ, మా బాబాయ్ ఏర్పాటు చేసిన పాఠశాల 100 ఏళ్ల వేడుకలు జరుపుకోవడం చూస్తుంటే మాటలు రావటం లేదని పిసుపాటి వెంకట రంగయ్య తమ్ముడు కుమార్తె జంధ్యాల సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జరుగుతున్న పాఠశాల శతాబ్ది వేడుకలను చూసేందుకు 90 సంవత్సరాల వయసులో తన కుమారుడు శ్రీనివాస శర్మ సహాయంతో సుబ్బలక్ష్మమ్మ వచ్చారు. పీవీఆర్ బాలుర పాఠశాల మైదానం చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమె తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ స్కూల్ కట్టించాడు. ఎప్పటి నుంచో ఉంది ఈ స్కూలు. అక్కడ కోర్టు దగ్గర అక్కడ చాలని ఇక్కడ కట్టించారు. మళ్ళీ వృద్ధిలోకి వచ్చింది. మా వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు, పేరు వచ్చింది. అది సంగతి రంగా ఉందండి. బాగుంది. నాకు మా వాళ్ళ పేరు అంత ప్రతిష్ట వస్తే నాకు సంతోషంగా. పిసుపాటి రంగయ్య గారు మాకు చిన్నతాతయ్య వరుస అవుతారు. ఆయన ఈ స్కూల్ కట్టించటం, ఈ స్కూల్లోనే మేము చదవటం, మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెలు కానీ అందరూ చదవటం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ స్కూల్లో ఆయన దూరదృష్టితో ఆ రోజుల్లో ఈ మొత్తం స్థలం, ఈ 10 ఎకరాల్లో కోర్టు సెంటర్లో, ప్రప్రథమంగా కోర్టు సెంటర్లో ఆయన స్థాపించాడు. స్థాపించిన తర్వాత ఇది కూడా కొత్తగా కట్టడం జరిగింది. తర్వాత రంగారెడ్డి చెరువు కూడా ఆయన స్థాపించిందే. ఒంగోలు ప్రజలకి విద్యార్థిని దాహార్థిని తీర్చడానికి పిసుపాటి రంగయ్య గారు, మా చిన్నతాతయ్య గారు ఆ రోజుల్లో చేసిన సేవ అసలు వెలకట్టలేదు. వాహన రంగంలో పేరుగాంచిన కియా కంపెనీ నూతనంగా రూపొందించిన న్యూ సెల్టాస్ 2026 మోడల్ కారును ఒంగోలు శంకర్ కియా షోరూంలో కెనరా బ్యాంక్ ఏజీఎం రాఘవేంద్ర, సీఈఓ కె యశ్వంత్, జీఎం రవిబాబు మార్కెట్లోకి విడుదల చేశారు. కొత్తగా విడుదల చేసిన వాహనం అధునాతన హంగులతో రూపొందించబడిందన్నారు. గతంలో ఉన్న మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని, బేస్ వేరియంట్ ధరను 13 లక్షలకే అందుబాటులోకి తీసుకురావడం కియా ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
సో మనం ఈరోజు ఇక్కడికి ఎందుకు గ్యాదర్ అయ్యామంటే ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. అది న్యూ సెల్టోస్ అని. దిస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ మోడల్. ఎందుకంటే అది F1 ప్లాట్ఫామ్, ఇది టోటల్గా F3 ప్లాట్ఫామ్తో రిలీజ్ అయింది. దానివల్ల ఏంటంటే మనకి హైట్ పెరుగుతుంది, లెంత్ పెరుగుతుంది, సో వెర్త్ పెరుగుతుంది. దానివల్ల మనకి కస్టమర్ కంఫర్ట్ ఎక్కువ అవుతుంది. సో ఈ ఈవెన్ మనకి అడాస్ ఫీచర్స్లో కూడా ఇంకొక 5 to 6 అడాస్ ఫీచర్స్ అని ఇంక్లూడ్ చేశారు. సో టెక్నాలజీ వైజ్ ఇంక్రీజ్ అయింది, మీకు కస్టమర్ రిక్వైర్మెంటు ఇంక్రీజ్ అయింది. సో అందుకని ఇది కస్టమర్ కన్వీనియన్స్ కోసమని తయారు చేశారు. అందుకోసమనే మన ఒంగోలులో కూడా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ వీఆర్ లాంచింగ్ దిస్ వన్. కియా కొత్త సెల్టోస్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది బేస్ ప్రైస్ వచ్చేసేసి 10,99,000లో స్టార్ట్ అవుతుంది విత్ అన్ని హై అండ్ ఫీచర్స్తో పాటు. కియా సెల్టోస్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో దాదాపు 5 లక్షల కార్ల పైన కూడా సెల్ చేసింది. అయినా ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని ఇంకా అప్గ్రేడేషన్ చేస్తూ మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్ రోడ్ ప్రైస్లో మన బ్యాంక్లో 90% వరకు మీకు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఇట్స్ 7.2%. మరిన్ని విషయాలకు మీరు దగ్గరలో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదిస్తే మీకు మరిన్ని విషయాలు తెలియదు. ఈ సెల్టోస్ ఏంటంటే అసలు టోటల్ న్యూ ప్రోడక్ట్ లాగా లాంచ్ చేశారు. పాత సెల్టోస్కి దీనికి సంబంధం లేకుండా మొత్తం కొత్త ఫీచర్స్ తోటి, కొత్త రూపంతో సెల్టోస్ లాంచ్ అయింది. ఆ పాత సెల్టోస్ ఎలా సక్సెస్ అయిందో అలాగే సక్సెస్ అయిందని మేము దీన్ని కూడా ఆశిస్తున్నాము. సో ఇది మంచి రీచ్ వస్తుంది. దీనికి ఇచ్చిన బేస్ వేరియంట్ నుంచే చాలా మంచి ఫీచర్స్ ఇచ్చాడు వెహికల్కి. పాత సెల్టోస్ కంటే కొంచెం సైజ్ పెరిగింది, లోపల స్పేషియస్గా ఉంది, ఫీచర్స్ యాడ్ అయినాయి. సో ఇది కస్టమర్స్కి బాగా రీచ్ అయ్యిందని మేము ఆశిస్తున్నాం. సో ఈ మోడల్ ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు చాలా సంతోషం. ఒంగోలు గుర్రంవారి వీధి శ్రీ కోదండ రామాలయం ధనుర్మాస ఉత్సవాల్లో కోడారాయి ఉత్సవాన్ని జరిపించారు. నిర్వాహకులు గోదా రంగమన్నార్లకు 108 గంగాలాలతో పాయసాన్ని నివేదన చేసి కర్పూర హారతులు సమర్పించారు. గోదాదేవి వేషధారణలతో చేసిన నృత్య ప్రదర్శన అలరించింది. భక్తులకు పాయసాన్ని అందజేశారు. పెద్దదోర్నాల మండలం చింతల తుమ్మలబైలు మధ్య ఘాట్ రోడ్డుపై ఇసుక లారీ ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు శ్రీశైలం వెళ్లే వాహనాలను దోర్నాల అటవీశాఖ చెక్పోస్టు వద్ద నిలిపివేసి ట్రాఫిక్ క్లియర్ చేసిన అనంతరం రాకపోకలు పునరుద్ధరించారు. ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 500 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చేముకుర్తి ఖాదర్ భాష వృద్ధాశ్రమం, గద్దలగుంట, కమ్మపాలెం వృద్ధాశ్రమం, బొమ్మరిల్లు అనాథాశ్రమం, రైల్వే స్టేషన్, కలెక్టరేట్ ఆఫీసు, గవర్నమెంట్ హాస్పిటల్, బస్టాండ్ సమీపంలోని యాచకులకు దుప్పట్లు అందజేసినట్లు జిల్లా ప్రెసిడెంట్ ఖాదర్ వలి తెలిపారు. టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్, సమీభాయ్ ఖాసిం, ఇస్మాయిల్, సుబ్బానీ, హాజీ రియాజ్, లతీఫ్, వైస్ ప్రెసిడెంట్ ఫరూక్, మండల వైస్ ప్రెసిడెంట్ రఫీ, టౌన్ ప్రెసిడెంట్ బాజీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు. అన్నదానం ఒక పూట సంతృప్తి కలిగిస్తే విద్యాదానం తరాల పాటు సంతృప్తినిస్తుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న 218వ జయంతి. నివాళులర్పించిన జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఏడుగుండ్లపాడు వాసులకు గ్రామస్తులు ఘన సత్కారం. గ్రామంలో నేర్చుకున్న విద్యాబుద్ధులు, పెద్దల మాటలే తమ ఎదుగుదలకు దోహదపడ్డాయన్న ముగ్గురు ప్రముఖులు. డి న్యూస్లో నేటి మాట. మాట ఇవ్వటం నీళ్లు తాగేంత సులభం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం నీళ్ల మీద నడిచేంత కష్టం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.